ఎవరు ఇవ్వరు కదా. బేగంపేటలో 4 ఏళ్ళు చేశాడు. అది చాలా కఠినమైన పోస్ట్. ఎందుకంటే ఆల్ విఐపీస్ ఎవరికి ఏం జరిగినా కానీ మన మీదకి వచ్చేసి డిస్మిస్ చేసేస్తారు. పాలిటీషియన్స్ వస్తారు, ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు, ప్రెసిడెంట్ వస్తాడు, రకరకాల మనుషులు అందరూ ఎక్కేవాడు, దిగేవాడు, రిసీవింగ్, అక్కడ సెక్యూరిటీ అదంతా 4 years చేశాడు అక్కడ. ఇవన్నీ చేస్తూనే మళ్ళీ కళాకారులు రకరకాల వాళ్ళందరూ స్టేషన్కి వస్తే వాళ్ళతోనే డ్రామాలు ఆడించేవాడు అక్కడ. అంటే పాటలు పాడించాలు, చేయించాలు. వాళ్ళకి ఎంత పద్మనాభం కూడా ఈ ప్రవీణ్ కుమార్, విద్యాసాగర్, చెల్లప్ప, మాధవ్ గారు వీళ్ళందరూ లాంటి వాళ్ళ దగ్గర చెప్పి ఇక్కడ మీటింగ్స్ ఒక్కొక్క మీటింగ్కి ఎన్ని దాదాపు 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు అయ్యేది ఆ మీటింగ్స్ అరేంజ్ చేయడానికి. వాటన్నిటికీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్ దగ్గర నుంచి, ఆ మీటింగ్ సరిగ్గా సక్రమంగా జరగడం దగ్గర నుంచి పోలీసులు మళ్ళీ వెంటాడతారు కదా. ఏంటంటే పద్మారావుతో ఉన్నాడంటేనే పోలీసులు వెంటాడతారు. అయినా కూడా ధైర్యం చేసిన ఏక వ్యక్తి నా తమ్ముడిని వినయ్ కుమార్. అట్లాంటి వ్యక్తిని వాడు మమ్మల్ని చిన్నప్పటి నుంచి వాడిని ఎంత చేయూతనిచ్చి ఎన్నో రకాలుగా వాడికి వీఆర్ రియలీ ప్రౌడ్ అబౌట్ మిస్టర్ పద్మారావు. ఎందుకంటే మన జాతిలో అలాంటి వాడు లేరు. వాడి పాటలు విని వాళ్ళు ఉన్నటువంటి కవికి వాడిలో ఉన్నటువంటి చక్కగా పాడాడు. నేను హరిశ్చంద్ర నాటకంలో ఆ కాడిసిని వాడి పాదంలో తీసుకెళ్ళి నన్ను చదివాడు. అప్పటి నుంచి నేను వాడి అంటపడ్డాను చిన్నప్పుడే. వాళ్ళున్న టాలెంట్ని మనలో కూడా ఒక పోతన కాదు, ఒక పేరేంటో శ్రీనాథుడు కాదు, ఇంకెవరో కాదు, అంతకన్నా మించిన వాడు మనలో ఇప్పుడు మన కళ్ళ ముందు మన దగ్గర ఉన్నాడు. ఈయన్ని మనం ఎంకరేజ్ చేసి ఈయన తీసుకొస్తే తన టాలెంట్ని, తన ఎఫిషియన్సీ, తనకున్నటువంటి దీన్ని అంతటిని చేస్తే జాతికి గర్వం. తర్వాత ఒక మంచి వక్త బయటకు వస్తాడు. ఒక మంచి నేషనల్ లెవెల్కి వస్తావరా నువ్వు అని నేను బ్లెస్ చేసేదాన్ని. ఇందిరాగాంధీ దగ్గర ప్రైజులు తీసుకుంటారా నువ్వు అనేదాన్ని నేను. అంటే అప్పుడు మనకి ఇందిరాగాంధీ మనకి గొప్ప, కానీ అది నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళాడు. అందుకని నేను చాలా ఎప్పటికీ ఈవెన్ టుడే లైక్ ఎనీథింగ్. కానీ వాడికి మా మీద అంత ఉందని అనిపించదు. ఎందుకంటే అందరి దగ్గర పొగుడతాడు, చాలా గొప్పగా మమ్మల్ని మా దగ్గర పొగుడతాడు. కానీ రియల్ హార్ట్ఫుల్గా ఇన్ని సంవత్సరాలు దాదాపు వాడితో మా జీవితం 40 ఏళ్ళ జీవితం. ఇంతవరకు నాకు అక్కడ బుక్ అంకితం ఇస్తున్నానని ఐ డోంట్ నో. ఎప్పుడు 5,000, 10,000 మరి ఫైనాన్షియల్గా ఎన్ని రకాలుగా. ఒకసారి అయితే నేను చెప్పకూడదు, ఇది మీరు తీసేసేయాలి. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు వాడు చినిగిపోయిన లుంగి కట్టుకుని ఉన్నాడు. అరే ఇట్లున్నాడని నేను వెంటనే పొన్నూరు వెళ్ళాను. ఒక లెక్చరర్గా వదిలేశాడు. ఈ చుండూరు కారించాడు, దీనిలో ఉన్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి గుంటూరు వెళ్ళిపోయి మరుసటి రోజు వాళ్ళందరికీ బట్టలు పంపించాను. వాడు మేము ఇట్లా కూర్చొని మధ్యలో అన్నీ పెట్టుకొని ఇట్లా కూర్చొని తినేవాడు. అలాగా ఒక మాట అడిగాడు. నాకు నేను అంత గుర్తించలేదు, కానీ నేను వాడిని అంతగా మాతో సమానంగానే అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళు, అందరం నిద్రించేవాళ్ళం. ఈజ్ విత్ అస్, వినయ్, వాడు, నేను, మా తమ్ముడు మోహన్, ఇంక పిల్లలు, మా అక్కయ్య కూతురు రాణిని, ఇంత ఉండేవాళ్ళం. ఒకరోజు ఇట్లా తింటూ ఉండగా టక్కుమని ఒక మాట అన్నాడు. ఇప్పటికీ ఇట్ ఈస్ ఇన్ మై హార్ట్. అక్క నాకు చెప్పులు లేవు, నువ్వు తమ్ముడైతే నువ్వు చెప్పులు తీసుకురా అని అన్నాడు. కానీ నాకు అసలు అది నా మనసులోకి రాలేదు. ఇంత డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు, ఇంత వాడిని ప్రతి చోటకు లాక్కెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఉన్న టాలెంట్, మనం ఎప్పుడో చదువుకున్నాము, శ్రీనాథుడు, పోతన, వాళ్ళు వీళ్ళు, కానీ మన ముందే ఉన్నాడని వాళ్ళందరి ముందు చెప్పి వీడి టాలెంట్ని, వీడి ఎఫిషియన్సీని, వీడి స్పీచెస్ని వినిపించేదాన్ని నేను అందరికీ. అలాగా అసలు మేమే పెద్ద అడ్వర్టైజ్ బోర్డులాగా ఉండేవాడు నేను వినయ్. అది వాడి మనసులో ఉంది, వాడికి తెలుసు. అందుకని నిన్ను తలంచుకొని నేను స్టేజ్ ఎక్కుతాను అక్క అని ఒక ఉత్తరం రాశాడు, పెద్ద ఉత్తరం రాశాడు. తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక అక్కడికి వెళ్ళాము మేము. ఒక పరిస్థితిలో నేను చేసుకుంటున్నాను అక్క, చేసుకున్నాను అన్నాడు. ఓకే, మా అక్కయ్య కూతురు చేసుకుంటాను అన్నాడు. సో అది సరి చేసుకుంటే మంచిదని వెరీ హ్యాపీ. ఆ తర్వాత వాడు మరి ఏమనుకున్నాడో వెళ్ళి ఇంకా ఆ అమ్మాయిని ప్రిన్సిపల్ కూతురు పెంచుకున్నాడు. అమ్మాయి పెంచుకుని చేసుకున్నాడు. సరే మేము కూడా వీఆర్ హ్యాపీ. మేమేమి అయితే అంతకుముందంతా మా ఇంటికి వస్తూ పోతూ మేము చాలా క్లోజ్గా మా ఇంటి వాళ్ళందరితోటి మమేకమైపోయాడు. సరే ఇక్కడ అదే ఉంది. కానీ వినయ్కి నాకు ఇప్పటికీ వాళ్ళు ఉన్న టాలెంట్ మన జాతిలో అలాంటి వాళ్ళు లేరు. ఒక బ్రాహ్మణుడితో ఈక్వల్గా పద్యాలు చెప్తాడు, సంస్కృతి చెప్తాడు, చక్కగా మాట్లాడతాడు. ఇంకా దేశంలో మరెవరు లేనంత చక్కటి స్పీచ్ ఇస్తాడు. మరొకడు బయటికి రానికుండా. అలాంటి వాడిని మనం ఎంకరేజ్ చేయాలి, వాడిని ఏ విధంగా పైకి తీసుకురావాలి, నిలబెట్టాలనేది మా కోరిక ఈ రోజు కూడా. అందువల్ల మేము చేయగలిగినంత ఎప్పుడు చేస్తూనే ఉంటాం, ప్రేమిస్తూనే ఉంటాం. వాళ్ళ ప్రేమ మాకు అర్థం కాలేదు, కానీ మేము మాత్రం అంటిల్ లాస్ట్ బ్రీత్ డూ ది సేమ్ థింగ్.
తర్వాత నిజంగానే వినయ్ ఎన్ని రకాలుగా వాడికి చేయూతనివ్వాలో, అంటే పైకి తీసుకురావడానికి. ఇక్కడ వీళ్ళందరినీ చేర్చి మరి ఒకడు 4 బస్తాలు బియ్యం ఇస్తే, ఇంకొకటి పప్పులు ఇప్పిస్తే, ఇంకొకటి ఉప్పులు ఇస్తే, ఇంకోటి డబ్బు ఇస్తే, ఇలాగ ఇక్కడ మీటింగ్స్ కండక్ట్ చేయడం అంటే సామాన్యం కాదు కదా. చలో హైదరాబాద్ అని 50,000 మంది 1,00,000 మంది వస్తే వాళ్ళందరికీ పెట్టాలి కదా. అది గంగాళానికి కోడిగుడ్లు ఉడకేసి వినయ్ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక కోడిగుడ్డు అలాగే వినయ్ వారి అలా చేసి పంపించేవాడు. అంత సపోర్ట్ అదే నేను నెక్స్ట్ డే చూసి పిల్లలకి అందరికీ మా అక్క ఎవరినైతే పెళ్లి చేసుకుంటానన్నాడు మా ఇంట్లో అమ్మాయిని, ఆమె నిర్మలాదే గుంటూరులో ఉన్న అమ్మాయిలో పెద్దది. దాని చేతే నేను మళ్ళీ వీళ్ళందరికీ బట్టలు కావాల్సి అన్నీ పంపించాను అందరికీ. అప్పటి నుంచి వాళ్ళందరికీ ఇస్తారు. అది ఉంది వాడికి. నా తమ్ముడికి వెండిపళ్ళెం గురిస్తే వాడికి కూడా వెండిపళ్ళెం గురించాను. వాడికి ఒకడికి తర్వాత ఇంకొకటికి అందరికీ వెండిపళ్ళని. నేను వెండిపళ్ళు తింటున్నాను కాబట్టి నా వాళ్ళంతా తినాలనేది నా కోరిక. నేను ఈ కారులో తిరుగుతున్నాను కాబట్టి ఆ కారులో తిరగాలనేది ప్రతి ఒక్కళ్ళు. అట్లాగే పిల్లలందరినీ మోటివేట్ చేశాను. నేను ఏ కారులో తిరుగుతున్నాను, మీ మమ్మీ నా కారులో, మీ డాడీ నా కారులో తిప్పాలని పిల్లలందరినీ అలాగే చిన్నప్పటి నుంచి మోటివేట్ చేసేదాన్ని. సరే ఒక్కొక్కళ్ళు విన్నోళ్ళు వీడికి ఆ గ్రేట్ఫుల్నెస్ ఉంది. కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఐఆర్ఎస్ అయిన తర్వాత వాళ్ళు చర్చిలో ప్రేయర్ మారాడు కదా, చర్చిలో ప్రేయర్ పెట్టుకున్నాడు. ఆ ప్రేయర్లో 400-500 మంది వచ్చారు. పాస్టర్ గారు వాళ్ళ అక్కడ చర్చ్ అని. ఆ భోజనాలు చేసిన తర్వాత ఆ భోజనాలు ముందు మనం మాట్లాడాడు. నన్ను ఎక్కువగా మోటివేట్ చేసింది మా మేనత్త ఇక్కడే ఉంది, మా పెదనాన్న ఇక్కడే ఉన్నారు. నేను చేయడానికి ఫస్ట్ పర్సన్స్ అని చెప్పాడు అక్కడ అంతమందిలో చెప్పాడు. తర్వాత నాకు జ్యువెల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనేది నా మేనల్లుడు 9 మంది నా అన్నదమ్ములు అందరూ కలిసి పెద్ద సన్మానం ఊపిరాడ అంటే అంత ఇది పూల వర్షమా ప్రేమ వర్షం అన్నట్టుగా చూపించారు. అట్లా వర్ణించాడు ఒక ప్రిన్సిపల్ చేశారు. తర్వాత నన్ను ఎంతో ప్రేమించి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళ అమ్మాయి ఏదైనా చెప్పిందా ఏంటి, అసలు మేము మా లాస్ట్ బ్రీత్ వరకు మా ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలి, అందరూ ఒక మంచి ఆ పేరుని నిలబెట్టాలి. మా నాన్న గొప్పగా రాణించాడు, మా అన్నయ్య రాణించాడు, మేము దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసాము, ఒక చరిత్ర సృష్టించాను. మీరు నిజంగానే ఒక డీజీపీని ఆ జిల్లాకి అల్లుడిగా తీసుకొచ్చాను. ఇంకెవరు వచ్చారు చెప్పండి ఆడికి అల్లుడిగా, ఊరికి అల్లుడిగా వచ్చి మా ఊరికి ఘనతే కదా, మా ఊళ్ళో మరి ఎంతో ఇదిగా. తర్వాత నేను కూడా పెద్ద చదువుకుని ఫస్ట్ పీజీ చదువుకున్నాను ఊళ్ళో. మెడ్రాస్లో వెళ్ళి చదువుకున్నానని దగ్గుబాటి వెంకటేశ్వర ఆ ఊరు వెళ్ళి చదువుకున్నాను. ఎలా వచ్చావు ఈ పల్లెటూరు నుంచి అని నన్ను ప్రశ్నించాడు. నేను నవ్వు ఊరుకున్నాను. మా అమ్ములు చిన్నప్పటి నుంచి మద్రాసు బాగా పరిచయం. మా బావగారు అక్కడ ఉన్నారు, మా అక్కయ్య భర్త, ఆయన తీసుకెళ్ళారు అసలు చిన్నప్పుడు మెడ్రాసు. మా అమ్మ చూసింది మద్రాసు, చుట్టాలు ఒకళ్ళు ఉంటే ఆ చుట్టాలు తీసుకెళ్ళి రమ్మని. మా నాన్న మా అక్క అందరూ మెడ్రాసు అప్పటికే తరో ఎక్స్పీరియన్స్ ఉంది కొంత. నేను ఎలా అప్పుడు మెడ్రాస్కి నేను చదువుకోవడానికి వెళ్ళేటప్పటికి నాకు అప్పటికే కొంచెం మెడ్రాస్ అంటే బాగా ఇది ఉంది. ఎలా చదువుకున్నాను అక్కడికి వెళ్ళని అడిగాడు. వాళ్ళ ఆవిడ నాకు జూనియర్, ఫస్ట్ ఇయర్ చదువుతుంది, నేను ఫైనల్ జూనియర్, చాలా జూనియర్ నాకు. అదే ఫస్ట్ ఇయర్ చదువుతుంది బిఏ. ఆమె ఎలాగైతే కేంద్ర మంత్రి అయ్యిందో మీరు అలా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి. అదే నాకు నవ్వు తెప్పిస్తుంటుంది. మీ మనసు ఏంటో నాకు తెలియట్లేదు కానీ అసలు నా వయసు అయిపోయింది, నాలో ఎనర్జీ పోయింది. కల్లో కూడా నేను ఊహించిన అలాంటి పాలిటీషియన్స్లో దిగాలని. ఇప్పుడు మీ జూనియర్ కేంద్ర మంత్రి అయింది, మీరు ముఖ్యమంత్రి అవి తీరుతారు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక భాగ్యం. వద్దు మీరు అలా చెప్పారంటే ఇది ఎవరు విన్నారు కానీ ఊరుకోండి. ఏసీపీ గారు మీకు మంచి ఫోటో వేశారన్నారు, అది ఒకసారి ఇలా చూపిస్తారా? ఎలా చూపిస్తారా? ఏసీపీ వినయ్ గారు మంచి ఫోటో మీద వేశారు, అది ఎలా చూపిరా? చెప్పండి. ఇప్పుడు మీ కవిత మీ బాల్యం గురించి చెప్తారన్నారు. మా తమ్ముడు ముగ్గురి ఏసీపీ వినయ్ గారు వేశారు. మిగతా తమ్ముళ్ళు కూడా చక్కగా ఇంక ఫోటో నాకు ఇంకోటి పెద్ద మూమెంట్ ఇచ్చారు. దాంట్లో నా చిన్నప్పుడు అన్నీ నాకు ఇష్టమైన ఫోటోలు అన్నీ వేసి వాళ్ళు రాసి నాకు ప్రజెంట్ చేశారు. నాకు సన్మానం చేశారు December 24th. ఆ సన్మానం ఎట్లా అంటే అది ప్రేమ వర్షం పూల వర్షం అన్నట్టు. అందరూ అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. మా చెల్లి పాపం లాస్ట్ డేసిక అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయే అందరికి ప్రేమని అని చెప్పుకుంటాం, అందరికీ చిన్నదని. తర్వాత వారధి మా ఇంటికి, మా చెల్లి వారధిలాగా ఉంటుంది. మా చెల్లి మధ్య అన్నదమ్ముల మధ్య ఇంటి మొత్తంలో ఏ సమస్యలు వచ్చినా నన్ను కన్విన్స్ చేయడం, అన్నయ్య కన్విన్స్ చేయడం, ఎవరు నేను కన్విన్స్ చేసేది కెపాసిటీ ఉన్న పిల్ల చక్కగా. అయితే ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫంక్షన్ అంతా చూసి ఇంటికి వచ్చింది లాస్ట్కి. అదే మా చెల్లికి వచ్చింది అమ్మాయి అని పిలుచుకుంటాం మేము, అక్కయ్య చెక్కయ్య అని పిలుచుకోము. అంటే వీళ్ళు కూడా అమ్మాయి అంటారు, వినయ్ అయినా మా తమ్ముడు. అంటే అమ్మాయి నువ్వంటే నీ అల్లుళ్ళు అందరికీ ప్రేమ అమ్మాయి,
నన్ను అంటారు కానీ అంది లేదు లేదు నువ్వంటే నీ ప్రేమ అంటే లేదు లేదు నువ్వంటే నీ ప్రేమ చూశానుగా ఇప్పుడు అంది. సరే ఫంక్షన్ కదా అలా చేశారు కానీ నువ్వంటే నేను అన్నాను. సరే దట్ ఈస్ అలాగే మా వినయ్ మేము ప్రతి చిన్నది అట్మోస్ట్ హ్యాపీనెస్ ఏది జరిగినా మా ఇద్దరి మనసులో ఒకటే, మా ముగ్గురు మనసులు. నాకు మా చెల్లికి ఒకే సమయంలో ఒకే రకమైన ఆలోచన, ఒకే రకమైన మాట. నేను మాట్లాడబోయేదే చెల్లి మాట్లాడుతుంది. అలాగే వినయ్ నేను మాట్లాడబోయేది, నేను చెప్పబోయేదే మాట్లాడుతుంది. నేను ఫోన్ చేయబట్టప్పుడు వాడు ఫోన్ చేయాలి. నా ఆలోచన ఏంటో వాడు ఆలోచన. అట్లా ఉన్నాం ఇప్పటివరకు టిల్ టుడే. ఇంక ఇప్పుడిప్పుడే కొంచెం ఒక రకమైన ఇది. మీ తీయని తలపులు నా బాల్యం. ఆ తీయని తలుపులు నా బాల్యం అనేది అసలు అది ఊహకు అందని అది ఎన్నో ఉన్నాయి, గ్రంథం అవుతుంది. మా ఇద్దరం పక్షుల్లాగా తిరిగేవాడు వినయ్ నేను. పొలాల చుట్టూ తిరిగేవాడిని. అసలు ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాదు. ఆ పొలాల చుట్టూ తినని పండ్లు లేవు. జీడి మామిడి పళ్ళు తిన్నాం. ప్రతి చెట్టుకి రసాలు ఇలా ఆస్వాదించేవాడు. చెట్ల కింద ఇన్ని పళ్ళు కోసుకొని, జీడి పళ్ళు తెలుసా మీకు? తెలుసా? అవి ఇట్లాగా పండిట కోసుకొని అట్లా పిండుకొని అట్లా పడేసేవాడు, విత్తనాలు కోసుకొని. ఆ తర్వాత తాటిపళ్ళు ఏరుకొచ్చుకొని కాల్చుకొని వాటిని చేసి తాటి ముంజలు ఇలా కళ్ళం, ఒక కళ్ళం ఏం చేసుకొని మా చెట్లు పళ్ళు ఉన్నాయి కదా కోసి పెడితే మా నాన్నగారు కూడా ఇష్టం వచ్చినట్టు తిన్నదనేవాళ్ళు. అలాగా కూసుకొని ఒక్కొక్కటి 10 తిన్నాం 20 తిన్నాం అని చెప్పుకునేవాడు. వేరుశనకాయలు తీసుకొచ్చి తంప ఏంటి తాటగ్గులు తర్వాత వేసి తంపట అంటారు. తంపట అంటే మంట వేసేయడం. అవి కాల్చిన తర్వాత కాయలు వస్తాయి కదా. ఇక మా నాన్న అనేవాడు మీ ఇష్టం వచ్చినట్టు తినండి కానీ దాచుకోవద్దు, తీసుకెళ్ళొద్దు అనేవాడు. అంటే తృప్తిగా తినండి, తృప్తిగా. అప్పుడు మనసు తీర తినడం వల్ల మనం ఎంజాయ్ చేస్తాము. అబ్బా చాలని అట్లాగా నేను వినయ్ అలా చేసేవాళ్ళు. అసలు ఒకటి చేసిన చెట్టు చుట్టూ పుట్ల చుట్టూ రేగి పళ్ళు, ఈత పళ్ళు, పులరేగి పళ్ళు, తోడింత పళ్ళు, పాల పళ్ళు, నేరేడు పళ్ళు, మామిడికాయలు, జీడిపళ్ళు, ప్రకృతిలో లభించే ప్రతి పండు తిని ఎంజాయ్ చేసేవాడిని నేను మా వినయ్. తిరిగేవాళ్ళం అట్లాగా. అలా తిరగడం. మా చెల్లి తిరిగేది కాదు, సుకుమారం అని చాలా. మా తమ్ముడు కూడా డాక్టర్ తమ్ముడు కూడా అంత తిరగడు, మేము తిరిగినంత. కానీ మేము తర్వాత ప్రతి ఒక్కరిని పలకరించేవాడు. ఏంటో మీకేం పని పడలేదు అందరిని పలకరిస్తుంటారని మా చిన్న తమ్ముడు తిరుగుతూ ఉంటాడు. తర్వాత ఇంటికి వచ్చి నాకు ప్రేయర్ పెట్టుకుంటాం అనుకో. వాడు వాకింగ్ వెళ్ళేసి వచ్చి ఇప్పుడు కూడా చనిపోయే ముందు ఏం మీకు పని పడలేదా అనేవాడు. వాడు మారలేదు అప్పటికి. మీకు పని పడలేదు పెద్దసమాని ప్రార్థనలు పెట్టుకుంటా కూర్చుంటారు, వస్తే కాసేపు మాట్లాడకుండా అలా అనేవాడు. కానీ చాలా మంచివాడు. చీమ దమకుంది నలిగిపోయిద్దేమో అన్నంత సున్నితమైన మనసు కలిగిన వాడు నా చిన్న తమ్ముడు డాక్టర్. అలాంటి వాడు పాపం కష్టాలు అనిపించాడు కొంచెం వైపు నుంచి రకరకాల దాంతో. నేను చాలా కష్టాలు అనిపించాను మా ఆయన నుంచి. చిన్నప్పటి నుంచి కష్టాలు అదొక రకం, పెద్ద అయిన తర్వాత ఇంకొక రకం, అన్నీ ఉండి. కానీ ఎన్ని కష్టాలనైనా నేను అప్పుడప్పుడు నేను కూడా మనసులో ఈ బాధలు భరించలే. కానీ ఒక రకమైన ఆలోచన వచ్చేది. కానీ వెంటనే నా తలుపు మా తల్లి తండ్రి నన్ను కష్టపడి నా చదువుకి మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, బావులు అందరూ సహకరించారు. అందరికన్నా నా తల్లి, మా అన్నయ్య, మా తోబుట్టువులు ఎక్కువ. మా నాన్న లాస్ట్ ఎడ్యుకేషన్ మా నాన్నే చదివించాడు అనాలి. నాకు మెడిసిన్లో సీట్ వస్తే ఆ సీటు కోసం ఆయన 2 ఎకరాల పొలాన్ని మా అక్కయ్య పేరు పెట్టి ఆ డబ్బులు వాడమని చెప్పాడు. అది చివరిలో నాన్నది. కానీ ఆయనకి అసలు అపారమైన ప్రేమ. కానీ ఏం చేస్తాం, పరిస్థితుల వల్ల ఆయన బలహీనుడైపోయాడు. అనేక రకాలుగా పైలాపచ్చిగా తిరిగి తర్వాత ఆనందానికి మరో పిల్లలు లైఫ్ని ఎంజాయ్ చేసి ఇంతమంది పిల్లలు పొలాలన్నీ అమ్ముకొని ఆ బాధ మూలుగా ఆ వేదన ఆయన ఉంది. ఎంత గొప్పగా బతికిన దాంతో కొంత చేసి కానీ మమ్మల్ని చూసి ఈ ఫీల్స్ హ్యాపీ. మా ఆనందానికి మరో పేరు మా నాన్న నాన్న. 9 మంది కూతురు ఎవరు ఫెల్ట్ ఎనీథింగ్. ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యేవాడు పిల్లలందరినీ చూసుకొని. తర్వాత వినయ్ నేను చాలా చాలా మిరకిల్స్ చేసాము ఇంట్లో. ఫ్యామిలీ సంబంధంగా అమ్మకు తోడు నీడగా కుటుంబ పరంగా ఏ చేయాలంటే చేసేసాము. నేను ఫస్ట్ జాబ్లోకి వచ్చింది. ఇంకా నా తర్వాత ఎవరైనా కొద్దిగా మామూలు సహాయంగా ఉన్నాను. తర్వాత అందరికీ నాకు వచ్చిందంతా సహాయంగా నిలబడ్డాను. మా చిన్నక్క చెప్పాలి, చిన్నక్క కూడా చాలా కుటుంబానికి చాలా ఇది ఉండేది. తన హాస్పిటల్లో ఒక డాక్టర్ దగ్గర చేరింది. మ్యారేజ్లో ఒక ప్రాబ్లం జరిగింది. ఆ ప్రాబ్లం నుంచి మ్యారేజ్ డైవర్స్ అయింది చిన్నప్పుడే. ఆమెకి 6వ క్లాస్ చదివేటప్పుడు ఎంత పెద్ద చెప్పండి. అది మేనమామ కొడుకు ఒక్కడేనని ఇక వాళ్ళు వేరే తొందరపడుతున్నారని చేసేది. వాళ్ళకి ఇష్టం లేకపోయినా 6th క్లాస్ అమ్మాయిని తీసుకొచ్చి ఆ తర్వాత అది డైవర్స్ అయింది అనుకోండి. అప్పటి నుంచి నాతోటి నేను కడుతూ ఉంటే నా కొడుకుతోటి తన జీవితాన్ని చివరి నిమిషం వరకు మాతో అందరితోనూ షీ నెవర్ ఫెల్ట్. ఒక్కటి తనలో ఉన్న గొప్ప అంటే నాకు పిల్లలు లేరని కానీ భర్త లేడని కానీ ఎప్పుడు
బికాస్ నా దగ్గర ఉండి ఆమె అమ్మగారు అనేవాడు అందరూ. పెద్దమ్మగారు అంత రాయల్టీ అంతా అనుభవించింది. ఎక్కడికి వెళ్ళాలని కొడుకుని తీసుకొని సినిమాలు షికార్లు బయట వెళ్ళటం అన్నా వెళ్ళేది. నేనే పెద్ద అది ఎంజాయ్ చేయలేదు, కానీ ఆమె మాత్రం వాడితో చాలా లైఫ్ని చూసింది. పెద్ద అయిన దాకా పెద్ద అయిన 6th క్లాస్ నుంచి ఇక నాతోనే ఉన్నాడు. మాతో ఉన్నా కానీ వాడు పెద్దోడు అయ్యాడు కదా, ఇక మమ్మీ అమ్మని నేను మమ్మీ అని. మమ్మీ ఒకందుకు తప్పిస్తుంది, అమ్మేమో బ్లైండ్గా నన్ను ప్రేమించదు అనేది హీ నోస్. ఇంకా అంకేం లేదు, ప్రేమే. ఇంకే 2 రోజులు కొడుకు రూపా రోజుకు 100 సార్లు పిలుస్తుంది. అలా అక్క మాతో ఉంది. పెద్ద అక్క ఇంట్లో అందరికీ ఆమె నవనీత కోమలం, కుసుమ కోమలం. ఇంట్లో వండి పెట్టడం కానీ చేయడం కానీ అదొక్కటే చేసేది. ఆమెకి చీపురు పట్టుకొని ఇల్లు చిమ్మడం రాదు, ఒక బట్ట చాల్చుకోవడం రాదు, ఏమి రాదు. వంట దగ్గర మా వదిన, అమ్మ, చెల్లి వీళ్ళందరూ ముగ్గురు ఉండేవాళ్ళు. తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి చెప్పాలండి, ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి, నేను రాయాలి. అది ఇప్పుడు రాస్తాను, దేవుడు ఇప్పుడు అనుగ్రహిస్తాడు నాకు తెలియదు, కానీ ఐ మస్ట్ రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత వాళ్ళ ఫోటోలు పెట్టి ఒక గ్రంథం, ఒక బుక్ పెద్ద తయారు చేయాలని. దానికి ఇలాంటి వాళ్ళు సహకరిస్తే నేను త్వరలో నా పని చేయను. ఎవరి క్యారెక్టర్ గురించి వాళ్ళు రాసి వాళ్ళ ఫోటోలు పెడతాం కదా, అవి పర్మనెంట్గా ఉండిపోతాయి. ఇప్పుడు ఇట్లాంటి పుస్తకం తయారు చేయాలి నేను. మీకు మన తెలుగు యూనివర్సిటీ నుంచి ఒక స్కాలర్ని ఇప్పిస్తాం, వాళ్ళకి మనము పిహెచ్డి లాగా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఫోటో వేస్తే అంటే ఇట్లా ఈ సైజు బుక్ పెద్ద తయారు చేయాలని నేను కనుక్కోండి. ఈ ఫోటో తీస్తే ఎంత అవుతుంది, ఇలాగా ఒక 100 కాపీలు ఇచ్చారనుకోండి, అందరూ అలా ఒక ఫోటో ఒకటి, అవన్నీ ఒకటి వేసేసి బుక్ తయారు చేయడం, వాళ్ళ గురించి పక్క పేజీలో రాయటం. ఇప్పుడు అది ఫ్యామిలీ మ్యాటర్ అయిపోద్ది కదా. అవునమ్మా. మీ బాల్య తలంపులు చాలా చదవండి. కానీ నాకు చిన్నప్పుడు తుక్కు క్లాస్లో చదువుకున్న వాళ్ళకి గుర్తే. తుక్కు క్లాసు ముందు నుంచి మా అమ్మతో నేను తిరిగి అని చెప్పాను, బూతులు తిట్టానని. అంటే నాకు దాదాపు 2 years అవుతాను కదా వెంటపడి నడకలు వచ్చేది. ఆ నడకలు వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ వెంటపడేదాన్ని. ఒక్కసారి మా నాన్న కొట్టాడు, పిల్లల మీద కొట్టాడు, ఒంటెలు పోసుకున్నాను ఆ పళ్ళ మీద. అదొక్కటి చిన్నప్పుడు అది గుర్తు నాకు. మా అమ్మ ఎప్పుడు కొట్టలేదు, నాన్న చిన్నప్పుడు అదే. కానీ అసలు ఎవరు మమ్మల్ని కొట్టని తిట్టిన మా చిన్నకు కోపం చెట్ల కోపం చేస్తుంది, చేయలేదు. అలా పెరిగాం మేము. మమ్మల్ని అంటే మా అమ్మని అర్థం చేసుకొని ఆ పని చేయడానికి ప్రతి ఒక్కళ్ళు సుముఖంగా ఉండేవాళ్ళం, కానీ నేను చేయలేనని కానీ రిపీట్ చేయడం అనేది మాకు తెలియదు అస్సలు. మా మదర్తో స్పెషల్లీ మదర్ అయినా ఫాదర్ అయినా ఒకటే. ఫాదర్ అసలు చెప్పింది లేదనుకో, చిల్డ్రన్ చూసి గర్వపడ్డం ఆయన చేసిన పని ఆనందంగా. మా మదర్ చాలా కష్టపడ్డారు, దానికి చివరిదాకా ఆమె అత్యానందం అనుభవించారు. ఎందుకంటే అందరం తీరాము దాదాపు. తీరిన తర్వాత మా తమ్ముడితే కొంచెం ప్రాబ్లంగా బాధపడింది. హాస్పిటల్ కట్టిస్తుండగా హాస్పిటల్ అమ్మ ఉన్నప్పుడే దానికి ఫౌండేషన్ వేసాము. మా తమ్ముడు రానంటాడు, అసలు ఇక్కడ మిడిల్లో చేశాడు. ఎందుకు అక్కడికి వస్తే పెద్ద క్యాస్ట్ ఫీలింగ్, కమ్మోళ్ళ ఇన్ఫ్లుయెన్స్, మన హాస్పిటల్కి ఎవరు రారు అని ఒక ఇన్ఫీరియారిటీ ఉండేది వాళ్ళకి, మనకు అంత ఇది ఉండదని. కానీ వాడు వచ్చిన తర్వాత గొప్ప వాళ్ళంతా, ఎందుకంటే వాళ్ళు ఉన్న ఎఫిషియన్సీ, టాలెంట్ అనమాట. ఏదైనా చేయబట్టుకొని ఒక చెప్పాడనుకో అది కరెక్ట్గా నయమైపోద్ది, ఏది ఫెయిల్ అవ్వదన్నమాట. ఎన్ని ఆపరేషన్ చేశాడు, ఒక్క ఆపరేషన్ కూడా ఫెయిల్ కాలేదు. నాకు డెలివరీ కూడా చేసిండే వాడు ఇంకో డాక్టర్ని పెట్టుకొని. అలాంటి వాడికి చెయ్యి అట్లాంటిది హాస్పిటల్ కట్టించుకున్నాక కష్టపడి. కానీ ఇప్పుడేమో హాస్పిటల్ ఆయన పేరు తీసి వేరే వాళ్ళకి ఇచ్చేసాడు వీడు. వేరే వాళ్ళకి ఇస్తే విజయ నరసింహ వాడు కోవలు పెట్టుకున్నాడు, పెళ్ళాం పేరు. తర్వాత విజయ అనే మాట వాడికి ఇష్టమే, అది విశ్వాస అని వాడు పెట్టుకున్నారు. వేరే కమ్మోడు తీసుకున్నారు. ఇప్పుడు కనుక నేను కొనుక్కుంటాను, నాకు హీరోని కూడా అంటున్నాను. ఎందుకంటే వాడు కష్టపడి దాని ప్రాణాలు వచ్చి ప్రతి చిన్న వస్తువు వాడి కష్టంతో జబ్బు వచ్చిన తర్వాత చివరికి ఆయనతోనే చూపించుకోవాలని ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి, లెక్చర్ 3 కూతుళ్ళు, 2 కూతుళ్ళు అక్కడ డెలివరీ అయ్యారు. 3వ అమ్మాయి కూడా నేను ఆయన చేత చేయించుకుంటానంటే, మా బ్రదరు హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు ఆపరేషన్ చేసి కుట్లేస్తుంటే ఇక చేయలేక అలా స్టూల్ పెట్టుకొని కుట్లేసేవాడు. 2 నిమిషాలు అట్లా ఆపేసి మళ్ళీ కుట్లేసేవాడు. అంటే అంత నీరసం అయిపోయాడు. అయినా చేయించుకున్నారు చాలామంది. అంత ఎఫిషియన్సీ, టాలెంట్ ఉంది వాడికి. చదువు ఎప్పుడు చదువుతూ ఉంటాడు, కొత్త వచ్చే వాటిని చదువుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. వాడు ఏదైనా చెప్పాడంటే నాకు 100% అదే. నేను హెల్త్గా దిగులు లేదు నాకు, వాడు ఏది చెప్తే అది కరెక్ట్ అయిపోయేది. అలాంటి టాలెంట్, ఎఫిషియన్సీ. తర్వాత క్వైట్గా జీవం కూడా కొంచెం నలిగిపోయిద్దేమో అని మనస్తత్వం ఉన్నవాడు. ఎవరు జవాబుకి వెళ్ళడు, 10 మాటలకు ఒక మాటకు సమాధానం ఇస్తాడు. హాస్పిటల్లో డాక్టర్ కొంచెం కబుర్లు చెప్పాలి,
కానీ అట్లా కబురు చెప్పడు కానీ బట్ ఈజ్ ఎవర్ స్మైల్, అందరితో నవ్వుతూ మాట్లాడి నవ్వుతూ సమానం చెప్పి వెళ్తుంటారు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళందరూ డాక్టర్ గారు చెయ్యి మంచిది, డాక్టర్ గారి మందు చెప్పాడంటే తగ్గుద్దని వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గరికి. అలా గడిపేశాడు. సరే వాడు వెళ్ళిపోయాడు. వాడి తర్వాత వైఫ్ కూడా మొన్న వెళ్ళిపోయింది. ఇంక వినయ్ నేనే ఉన్నాం, మా అమ్మ సంతానం. ఏంటో ఎవరు వెళ్ళిపోయినా ఒకరు అనాథలుడే. నేను అనాథలు అయిపోతాను. ఎందుకో తెలుసా, నేను ముందు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. వినయ్ కన్నా నాకు అన్నీ చేస్తాడు, అన్నీ అయి ఉంటాడు. వాడు వెళ్ళాడు అనుకో, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు అంటే నిండుదనం ఉంటుంది నాకు. నా మనసు, నేను చేసే పనులు అంటే ఏంటో A to Z అంతా వాళ్ళకి తెలుసు చిన్నప్పటి నుంచి. కాబట్టి నా మనసు నచ్చినట్టుగా కొన్ని చేయగలడు. ఒక ఇన్ఫ్లుయెన్స్ పని చేసినా కూడా చేయగలడు. మిగతా వాళ్ళందరికీ అవన్నీ అంత ఓపిక సహనం లేదు. అంత చేయాలన్నా సహనం ఓర్పు ఉండాలి ముందు. సహనం లేకపోతే మనిషి ఏది చేయలేడు. వాడికి నా తర్వాత వాడికి ఎక్కువ సహనం ఓర్పు ఉంది. తర్వాత ఇంకేం చెప్పను. వినయ్ మాత్రం నిజంగానే చిన్నప్పటి నుంచి మా అమ్మ వెంట మేమిద్దరం, అన్నయ్య కూడా చేశాడు, కష్టపడి పనిచేశాడు. కానీ అన్నయ్య ఎప్పుడు స్పోర్ట్స్ అని పాలిటిక్స్ అని అటు ఇటు తిరిగేవాడు. పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు మాత్రం అమ్మ మాటని అమ్మ చెప్పిన పనులు చేసి పెద్ద చదువుకోలేదు. అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. కుస్తీలు పైల్మాన్ మా నాన్న అట్లా తయారు చేయాలనుకున్నాడు. అలాగే చేశాడు. అన్నయ్యని నేషనల్ లెవెల్ వెళ్ళాడు. మొన్న పంజాబ్ వెళ్ళాడు. ఇంతంత కప్పులు తీసుకొచ్చాడు. ఇప్పుడు నా చూడండి ఫోటో రేపు చూపిస్తాను. ఆయన తెచ్చిన కప్పులని వస్తాడు. ఆ ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత అన్నయ్య కొడుకుల్లో నా దగ్గర ఉన్నారు కానీ ఒకడేమో పాపం చాలా తెలివైన వాడు వెళ్ళిపోయాడు. బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఫ్రెండ్షిప్ చేశాడు ఏసీ కాలేజీలో డిగ్రీ చదువుతూ. అంతా ఇంటర్మీడియట్ నుంచే తప్పుదావలోకి అడుగు పెట్టేశాడు. తర్వాత ఇంకేదైనా చందు మాత్రం చదువుకొని చక్కగా సివిల్స్ రాశాడు. 3 సార్లు రాశాడు, పట్టలేకపోయాడు. వీడు ఒక్కసారి రాశాడు, వీడికి వచ్చేసింది. వీడికి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, కాన్వెంట్, గైడెన్స్ అదంతా ఉంది. పాపం వాడికి చెందుకు అలాంటి నా దగ్గర ఉన్నాడు. నేనేదో నా కాలేజీకి అందుబాటులో ఉండే స్కూల్కి పంపించేదాన్ని. స్కూల్ కూడా కాదులే, మనం ఒక ఐక్యూ కూడా పేరెంట్స్ నుంచి వస్తుంది కొంత. మరి హార్డ్ వర్క్ ఏంటి, వాడి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. ఆ ఫ్రెండ్స్ అందరు రాగానే బయటికి వెళ్ళి అదేంటి సెక్రటరియట్లో పనులు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనులు కానీ, ఇంకేదైనా సోషల్ ఇది కానీ ఏం కావాలంటే ఆ ఫ్రెండ్స్తో తిరిగేవాడు. దానివల్ల డే టైం చదువుకోవడానికి నైట్ 10 తర్వాత వదిలే ఫోర్స్ఫుల్గా 10 తర్వాత 1 వరకు ఫోర్స్ అన్నమాట. కాబట్టి ఆ చదువు సరిగ్గా పడుతుంది. నేను ఎప్పుడు 10 తర్వాత పెద్ద చదవను. 2 o'clock లేచి అక్కడి నుంచి తెల్లవారు 8 గంటల దాకా చదువుకోగలను. 2కి 3కి 4కి లేచాను అప్పుడు ఫ్రెష్గానే చదువుకుంటాను. కానీ 9 తర్వాత ఫోన్ చేసిన తర్వాత ఇక చదువుకోలేను చిన్నప్పటి నుంచి. ఒకవేళ మేల్కొన్నాను అనుకో, ఒకసారి అట్లా నిద్రపోయిన తర్వాత మేల్కొని ఇప్పుడు టీవీలు చూస్తుంటాను 1 గంట 2 గంటల దాకా. అట్లా చూస్తూ ఉంటుంటాను. 10 గంటలకి పడుకుంటాను, 10:30 11 గంటలకి అట్లా చూస్తూ ఉంటుంటాను. నిద్ర రాదు, అసలు నిద్ర రావడం లేదు. చిన్నప్పుడు సంగతి హాస్టల్లో చదువుకున్నా, కాలేజీలో ఇంటి దగ్గర చదువుకున్నా, 9 గంటలు 10 గంటలు పడుకున్నాం అనుకో, తెల్లవారుతాను 3ంటికి లేచి అక్కడి నుంచి చదువుకున్నాను. అలా కష్టపడి చదువుకున్నాం కాబట్టి ఇలా రాగలిగాం నిజంగా. ఏం చెప్పను, ఇది చదవాలి. బాల్య